నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి నిజంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నిరూపించడానికి ఈ ప్రపంచం మనకి ఎన్నో రకాల నిదర్శనాలని మనకు చూపిస్తుందండి. అలాగే ఇక్కడ తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అండి. ఇది నిజంగా భగవంతుడు ఉన్నాడు అనడానికి, భగవంతుడు ఏ రూపంలో అయినా సరే మనల్ని వచ్చి కాపాడుతాడు అనడానికి నిజంగా మొన్నటికి మొన్న జరిగిన ఒక విషయం అండి. ఈ విషయం న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది, మీరు అందరూ కూడా చూసే ఉంటారని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా అసలు భగవంతుడు ఉన్నాడా, మనల్ని కాపాడుతాడా లేదా అన్న నమ్మకం అనేది కోల్పోయి అధైర్యంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మంచి ఒక మోటివేషనల్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఏం జరిగిందో ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఇక్కడ తమిళనాడులో అండి, ఇక్కడ ఏమైంది అని అంటే ఒక అమ్మాయి రోడ్డు మీద వెళుతూ ఉందన్నమాట. అంటే ఆ అమ్మాయి ఒక ట్రైనింగ్ కోసం ఒక ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో ఒక పిల్లవాడండి, అంటే రోడ్డు మీద కొంచెం అమ్మ నాన్న లేక వాళ్ళు, ఆ పిల్లవాడు కొంచెం భిక్షాటన చేస్తూ ఆ అమ్మాయిని ఏదైనా సరే ఆకలేస్తుంది అక్క, నాకు ఏమైనా కొనిపెట్టు, రా రా అని చెప్పి ఆ అమ్మాయిని పట్టుకొని లాగుతున్నాడండి, చేయి పట్టుకొని. రోడ్డు మీద వెళుతూ ఉంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, అంటే అలా కష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళలో ఆ పిల్లవాడండి. ఆ పిల్లవాడు ముందు వెనక ఎప్పుడు తెలియదు అమ్మాయికి, అయినా సరే అక్క అక్క అనుకుంటూ ఆ అమ్మాయిని అడ్డుపడుతూ, అసలు నాకు టైం అయిపోయిందిరా, నేను వెళ్ళాలిరా, నాకు టైం లేదు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు కొనుక్కో అని చెప్పినా కూడా లేదు నువ్వు రా, వచ్చి నా షాప్ దగ్గరికి వచ్చి నాకు కొనిపెట్టు అని చెప్పి డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోకుండా కింద పడేసి ఆ అమ్మాయిని అండి చేయి పట్టుకొని పనిమాల కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడండి, షాప్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. తనకి కావాల్సింది కొనిపెట్టమని. సరే అని చెప్పేసి టైం అయిపోతుంది అని చెప్పినా కూడా ఆ ట్రైనింగ్ వెళ్ళకపోతే తను మిస్ అవుతుంది, ఎంత ఇంపార్టెంట్ అనేది తనకి తెలుసు. చాలా బాధపడింది. ఆ పిల్లవాడిని కూడా కాదని వదిలేసి వెళ్ళలేకపోయింది. ఇంకా సరే అని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని షాప్కి వెళ్ళి ఆ పిల్లవాడికి ఏం కావాలో అబ్బాయికి కొనివ్వడానికి తను ఆ షాప్ దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి కూడా బిస్కెట్స్, చాక్లెట్స్ అని తినడానికి ఒక బన్నులు ఉంటాయి కదా, అంటే రొట్టెలు ఉంటాయి కదా, ఆ రొట్టెలు అవి కావాలని అంటే ఆ అమ్మాయి కొనిచ్చేసిందండి. కొనిచ్చేసిన తర్వాత అబ్బాయి కూడా ఇంకా సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట, తింటూ వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మాయి కూడా ఇంకా అక్కడి నుంచి పరిగెడుతుందండి. టైం అయిపోయింది, అయ్యో ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి మిస్ అయిపోయి ఉంటుంది. ఎలాగైనా సరే ఏం చేయాలో తెలియక అమ్మాయి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉందండి. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ట్రైన్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఏమైంది అని అంటే, అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ అనేది మూవ్ అయిపోయిందండి. ట్రైన్ అనేది మూవ్ అయిపోవడం, కదిలి వెళ్ళిపోవడం చాలా ఫాస్ట్గా గమనించిందనమాట. అయ్యో చాలా మిస్ అయిపోయాను, ఇది ట్రైనింగ్ ఇలాగ నేను వెళ్ళకపోతే ఇది ఆగిపోతుంది, తను ఏదో కోర్స్ చదువుకుంటుందంటండి. ఇలాగా ఏంటా ఇది ఇలా జరిగింది, ఎప్పుడు ఇలా జరగలేదే, ఎవరు ఆ పిల్లవాడు ఎందుకు అడ్డొచ్చాడా, రాకుండా ఉండుంటే వెళ్ళిపోయి ఉండేదాన్ని అని చెప్పేసి అని అనుకొని బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోయిందంటండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రే అండి తనకి ఫోన్లో ఒక న్యూస్ అనేది వచ్చిందనమాట. వచ్చి అందులో చూస్తుంది, పలానా ట్రైను పలానా ఊరు వెళ్ళాల్సిన ట్రైన్ అనేది ఆ రోజు రాత్రే యాక్సిడెంట్ అవటం, అందులో చాలామంది చనిపోయారన్న ఒక న్యూస్ అనేది తను చూడగానే చాలా భయపడిపోయిందండి. అయ్యో నేను వెళ్ళుంటే కనుక నా పరిస్థితి కూడా ఇలాగే అయి ఉండేదేమో, నాకు కూడా ఇలా జరిగి ఉండేదేమో అని చెప్పేసి చాలా బాధపడిందంట. అప్పుడు అర్థమైందండి, అప్పుడు ఆ పిల్లవాడి గురించి ఆలోచించింది. నిజంగా ఆ పిల్లవాడు భగవంతుడు, వాళ్ళ అమ్మగారి కంటే నిజంగా బాబా భక్తుడు అన్న ఆవిడికి, వాళ్ళ అమ్మగారికి కూడా నిజంగా బాబా మాత్రమే కాదు, నిజంగా ఆమె చాలా వరకు కూడా ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారంట. పెద్దవాళ్ళు చేసే పనులే మన పిల్లల్ని కూడా కాపాడుతూ ఉంటాయండి. అది చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్ల అయినా కూడా వేరే వేరే దూరాల్లో ఊర్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి భగవంతుడు తోడుగా ఉంటాడు అనడానికి ఈ సంఘటన నిదర్శనం అండి. నిజంగా ఆ పిల్లవాడు కనుక అడ్డుపడకపోతే ఆ ట్రైన్ కనుక నిజంగా అమ్మాయి ఎక్కి వెళ్ళిపోయి ఉండేది. ఎలా ఆపాలో తెలియక భగవంతుడు చూడండి ఫ్రెండ్స్, ఆ చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఆ అమ్మాయిని కాపాడడం అనేది జరిగింది. అసలు వాళ్ళ అమ్మగారికి చెప్పిన తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడమ్మ, నేను చేసిన పుణ్యం అనేది ఊరికే పోలేదు అని మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తామండి. అప్పటికప్పుడు రిజల్ట్ అనేది మనకు కనిపించక బాధపడుతూ ఉంటాం. అది నిజంగా మనం చేసిన పుణ్యం మన పిల్లలకి ఖచ్చితంగా వెళ్ళి చేరుతుందండి. అందువల్ల రోడ్డు మీద ఎవరైనా సరే సహాయం చేస్తున్నారు, ఎవరైనా సరే బాధపడుతున్నారు అని అంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఏమాత్రము కూడా ఆలోచించకండి. అందులో కూడా ఏదైనా ఒక కారణం అనేది ఉంటుంది. మన పనుల మీద మనం హడావిడిగా వెళ్ళిపోతూ వాళ్ళని విసుక్కుంటూ మనం
నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే నిజంగా అది కూడా మనకి ఏదో భగవంతుడు మనకు కల్పించిన ఒక మంచి అవకాశం లాగానే మనం అనుకోవాలి. కానీ అప్పటికప్పుడు అనిపిస్తుందండి, అయ్యో ట్రైన్ మిస్ అయిపోయింది అని బాధపడినా సరే దాని వెనకాల ఉన్న విషయాలు అనేవి మనకు కొంచెం కొంచెంగా తెలుస్తున్నప్పుడు ఇందులో ఇంత పెద్ద రహస్యం ఉందా అని ఆశ్చర్యపోతూ ఉంటాం. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అనేది అవసరం లేదు కదా. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా కమెంట్స్లో తెలియచేయండి.